ఇక గత ప్రభుత్వంపై కక్షతో రేవంత్ సర్కార్ నీళ్లన్నీ సముద్రం పాలు చేస్తోంది. మేడిగడ్డకు పైనుంచి వచ్చిన నీటిని వచ్చినట్లే కిందికి వదిలేస్తోంది. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసి చెరువులను నింపాల్సిన ప్రభుత్వం వస్తున్న వరదను వృధా చేస్తోంది. వర్షాభావ పరిస్థితుల్లో చుక్క నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన దశలో వరద నీటిని సముద్రం పాలు చేస్తుంది. కాళేశ్వరం నుంచి జలాలు వృధాగా దిగువకు పోతున్నా కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తుంది. నీటిని పంపింగ్ చేసి నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా వాడుకోవడం లేదు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 1,22,440 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుండగా అదే మొత్తాన్ని కిందికి వదులుతోంది. ప్రాజెక్టులోని 85 గేట్లకు గాను 85 గేట్లు ఓపెన్ చేసి నీటిని వదిలేస్తున్నది. కన్నెపల్లి నుంచి 1,00,000 క్యూసెక్ల నీరు వృధాగా కిందకు పోతుందని, ఆ నీటిని పంపింగ్ చేయాలని 2 రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ రిజర్వాయర్ను సందర్శించారు. వృధాగా పోతున్న జలాలను తెలంగాణ సమాజానికి చూపిస్తూ రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేయకపోతే వేలాదిగా తరలివచ్చి తామే ఆన్ చేస్తామని హెచ్చరించారు. అయినా రేవంత్ సర్కార్ మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. బీఆర్ఎస్ కు కేసీఆర్ కు ఎక్కడ పేరొస్తుందోననే సాకుతో నీళ్లని వదిలేస్తోంది. దీన్ని బట్టి చూస్తే కేవలం రాజకీయాల కోసమే నీటిని పంపింగ్ చేయడం లేదని తేటతెల్లమవుతోంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుంచి మా రిపోర్టర్ వేణు అందిస్తారు. వేణు, ఈరోజు చూసుకుంటే కాళేశ్వరం సంబంధించి చూసుకుంటే 1,22,000 క్యూసెక్ల నీరు మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఏంటంటే ఎలినో ప్రభావం ఉంది. ఈసారి రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం తక్కువ ఉందని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే జూన్ దాటింది. జూన్ తర్వాత ఇప్పుడు జూలై కూడా ఫస్ట్ వీక్ కూడా దాటుతుంది. కానీ వరుణుడు అయితే కర్ణిస్తున్నటువంటి పరిస్థితులు లేవు. కానీ అక్కడ కాళేశ్వరం సంబంధించి చూసుకుంటే కన్నెపల్లి పంపం దగ్గర కూడా 1,22,000 క్యూసెక్ల నీరైతే వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఓ వైపు అక్కడ నీరంతా కూడా సముద్రంలో కలుస్తుంది. 1,22,000 క్యూసెక్ల నీరు అంటే 85 గేట్లకు కానీ 85 గేట్లు ఓపెన్ చేశారు. ఈ 1,22,000 క్యూసెక్ల నీటిని కూడా సముద్రంలో. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో జలాశయాలన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్న, నీళ్లు లేక వేలవేలపోతూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇద్దనే కనుక కొనసాగితే వర్షాలు పడకుంటే మాత్రం తాగునీరే కాదు తాగునీరు కూడా కష్టాలు వచ్చే అవకాశం అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొన్న ఇటు కాళేశ్వరం సంబంధించి కన్నెపల్లిని పరిశీలించారు. ఈ ప్రతినిధి బృందం సందర్శించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం సంబంధించి కన్నెపల్లి ద్వారా నీటిని వృధా చేయకుండా ఇవన్నీ కూడా పంపింగ్ చేయండి. ఎందుకంటే ఎలినో ప్రభావం ఉంది. వర్షాలు వస్తాయో రావో రైతాంగం తీవ్ర అవస్థలు అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇటు కన్నెపల్లి పంప్ హౌస్ మనకు అనువుగా ఉంది. సరే పిల్లర్ల ఏడంటే పక్కన వెళ్ళి రిపేర్ చేయకుండా, కానీ కన్నెపల్లి ద్వారా నీళ్ళు పంపింగ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదంటూ కూడా అయితే ఒక ప్రతినిధి బృందమే వచ్చి కన్నెపల్లి పరిస్థితి నేపథ్యం. అంటే ఏదేమైనా కానీ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కేటీఆర్ పదే చెప్పినటువంటి నేపథ్యం. అంటే ప్రజల శ్రేయస్సు కోసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అలాగే దీనికి సంబంధించి కన్నెపల్లి పంపు ద్వారా నీటిని పంపింగ్ చేయాలి. లేకుండా మాత్రం ఈ నీళ్ళన్నీ కూడా అంటే మనకు నిన్నటికి వాళ్ళ చూసుకుంటే కూడా నిన్న 95 లక్షల క్యూసెక్లు అయితే ఇవాళ 1,22,000 క్యూసెక్ల నీరు పోతున్నటువంటి పరిస్థితి అమూల్య. అంటే ఇదంతా కూడా సముద్రం పాలవుతుంది. ఎట్టి పరిస్థితి నీటిని వృధా చేయడం నేపథ్యంలోనే ఇటు వచ్చి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు ప్రతినిధి బృందం అంతా ప్రశ్నించారు. రైతులతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అందుకే ఇప్పటికైనా కనుక ప్రభుత్వం స్పందించకుంటే వేలాది మందిగా వచ్చి కన్నెపల్లి పంప్ దగ్గర ఆమె చేస్తామంటూ కూడా అల్టిమేటం ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభావం ఉంది కాబట్టి వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలి. లేకుంటే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద అంటే కరువు తాండవించే అవకాశం కనిపిస్తుందని కూడా హెచ్చరించిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వేణు.